నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను జమీమా. ఐఐటి మరియు ఐఐఎం యూనివర్సిటీల అగ్రశ్రేణి విద్యార్థిగా తన విద్యను పూర్తి చేసి 21 సంవత్సరాలకు పైగా తన బోధనా అనుభవంతో భారతదేశంలోనే టాప్ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ప్రసిద్ధి పొందిన, దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచి ఐఐటి జేఈఈ అకాడమీని స్థాపించి విద్యలో నూతన ప్రమాణాలను సృష్టిస్తోన్న వంశీకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వంశీకృష్ణ గారు. సో ఫస్ట్ టైం మిమ్మల్ని ఈ కార్యక్రమంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఐఐటి అనేది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్, అంటే దాంట్లో ఉన్నటువంటి ఫిజిక్స్ ఇంకా అసలు మనం చెప్పలేము. సో అలాంటి ఐఐటిలో మీరు ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఉన్నారు. అసలు మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? ఓకే అండి. సో నేను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను. మున్సిపల్ స్కూల్? అవునండి. తెలుగు మీడియం? ఎస్ అండి, తెలుగు మీడియం. సో మా మ్యాథమెటిక్స్ టీచర్ గురునాథం సారు పట్టుబట్టి నా దగ్గర ఏపీఆర్ చేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయించారు. సో ఆయన దయ వల్ల ఐ వెంట ఇన్ టు ఏపీఆర్ చేసి, అప్పుడు కంబైన్డ్ స్టేట్ అప్పుడు ఏపీఆర్ చేసి నాగార్జున సాగర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ మొత్తం మీద. ఇప్పుడు కార్పొరేట్ వచ్చేసిన తర్వాత అవి కొంత డౌన్ అయిపోయాయి. బట్ ఆ టైంలో మాత్రం ది బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యూస్ టు కమ్ దేర్ మొత్తం మీద. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఐఐటి అంటే ఒకటి ఛాలెంజింగ్గా ఉంటుంది, టఫెస్ట్ ఎగ్జామినేషన్ అట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని. అది కానీ సాధించామంటే డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని తెలిస్తే అప్పుడు ఐ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్. అక్కడ మేము ఒక 20-25 మెంబర్స్ కలిసి వీ స్టార్టెడ్ స్టడీయింగ్ ఆన్ అవర్ ఓన్. అప్పుడు కోచింగ్ మెటీరియల్ తెచ్చుకొని చదువుకున్నాము, గ్రూప్ స్టడీస్ చేసేవాళ్ళు. కానీ మీ గ్రూప్ స్టడీ మాత్రం చాలా సిన్సియర్గా జరిగింది కాబట్టి ఈ రోజున ఈ ప్లాట్ఫామ్లో మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాం. రైట్. సో మీరు ఈ ఐఐటిలో మంచి ర్యాంక్ కొట్టుంటారు. అసలు దానికి ప్రిపరేషన్స్ ఎలా జరుగుతూ ఉండేవి? ఐఐటి ప్రిపరేషన్ అనేది ఓవర్ ద ఇయర్స్ మారిపోయిందండి. అంటే మేము రాసేటప్పుడు అది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉండేది. 10 questions, 10x10 100 marks పర్ సబ్జెక్ట్ అలా ఉండేది. కాకపోతే ఇప్పుడు మాన్యువల్ కరెక్షన్ అనేది కష్టం అవుతుంది కాబట్టి, బికాస్ 15 lakh స్టూడెంట్స్ రైట్ ఐఐటి ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్. దానివల్ల దాన్ని మల్టిపుల్ చాయిస్ బేస్డ్, ఓఎంఆర్ బేస్డ్ పెట్టేశారు ఇప్పుడు ఎగ్జామ్. సో దానివల్ల లెవెల్ 1 అనేది మాత్రం కొంచెం స్పీడ్ అండ్ యాక్యురసీ మీద మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది కాన్సెప్చువల్ కన్నా కూడా, ఎస్పెషల్లీ ఫిజిక్స్ చూసుకుంటే. ఫిజిక్స్ దగ్గరకు వచ్చేసరికి మ్యాథమెటిక్స్ కొంచెం లెందీగా ఉంటుంది, బట్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో మాత్రం ఐఐటి వాళ్ళు దే ఆర్ మెయింటైనింగ్ దట్ ఫ్లేవర్. సో కాబట్టి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్. దాని ప్రిపరేషన్ అనేది అంత అంటే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్గా వెళ్ళాల్సి ఉంటుంది, స్టూడెంట్ నుంచి కమిట్మెంట్ కావాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రీసోర్సెస్ కరెక్ట్గా ఉండాలి, ఫ్యాకల్టీ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలగాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ టుగెదర్ ఓన్లీ దెన్ వీ కెన్ గెట్. ఎందుకంటే ఐఐటీస్లో సక్సెస్ రేటు మ్యాక్సిమం 1% ఉంటుంది. అది మాత్రం నిజంగా ఒప్పుకోవాల్సిన విషయమే. ఐఐటి మెయిన్స్ కానీ, తర్వాత మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు అడ్వాన్స్డ్కి సంబంధించింది కానీ, ఇలా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. సో వీటి విషయంలో అప్పుడు మీరు చదువుకున్నప్పుడు దానికి ఇప్పటికీ ఉన్న వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు యాక్చువల్లీ స్టూడెంట్స్కి చాలా అవేర్నెస్ ఉందండి. మంచి లాట్ ఆఫ్ డిజిటల్ కాంటెంట్ ఈజ్ అవైలబుల్ హియర్. సో ఓన్ ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ డిజిటల్ కాంటెంట్ వల్ల కొంత డిస్ట్రాక్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టూడెంట్ రియల్లీ సెల్ఫ్ మోటివేటెడ్ అనుకుంటే ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా ఎటువంటి కోచింగ్లు బయటకు వెళ్లకుండా కూడా చదువుకోవడానికి ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడైతే మాత్రం. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న టెక్నాలజీ ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. దానివల్ల బెనిఫిట్ ఎలా ఉంటుందో అట్లాగే డిస్ట్రాక్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేము ఇంతకుముందు ఏదైనా చదివితే బుక్ చదివి దాన్ని బట్టి విజువలైజ్ చేసుకోవడానికి వచ్చేది. ఇప్పుడు అంతా ఇది 3D యానిమేషన్ వీడియోస్ ఉన్నాయి, సో ఈజీ టు విజువలైజ్ సర్టన్ 3D ఆబ్జెక్ట్స్ ఇట్లాంటి వాటిని. డెఫినెట్లీ స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేది. అవేర్నెస్ ఉంటే మాత్రం కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే దే కెన్ డెఫినెట్లీ డూ దట్. ఓకే, సో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్తూ ఉన్నారు. మీరు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కదాన్ని కూడా ఇమాజినేషన్లో అలా వెళ్ళిపోతూ ఉండేది. సో ఇప్పుడు మీరు కూడా ఒక ఐఐటి కోచింగ్ సెంటర్కి ఒక మంచి ఫౌండర్గా ఉన్నారు. అసలు మీ ప్రయాణం ఎలా సాగింది ఆఫ్టర్ దట్? అంటే నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంలో కూడా నేను మా ఐఐటి మెడ్రాస్లో బ్యాక్ సైడ్ ఐ స్టడీడ్ ఇన్ ఐఐటి మెడ్రాస్ అండి. సో అక్కడ బ్యాక్ సైడ్ కొన్ని స్లమ్ ఏరియాస్ ఉండేవి. మేము అక్కడికి వెళ్ళి పిల్లల్ని పిలిచి టీచింగ్ చేయడం నాకు అప్పటి నుంచి ప్యాషన్ అనమాట. సో బీటెక్ తర్వాత మంచి జాబ్ వచ్చినా సరే ఐ డిడ్ంట్ గో దేర్. సో టీచింగ్ ప్రొఫెషన్లోనే కంటిన్యూ అయ్యాను. అది వదిలేసి అంత మంచి ఆపర్చునిటీని వదిలేసి మరి ఇందులోకి ఫ్యాకల్టీగా ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ డెఫినెట్లీ. సో 2004 నుంచి నేను ఐఐటి కోచింగ్లో ఉన్నానండి. ఇనిషియల్గా మ్యాథమెటిక్స్ టీచర్గా కొంతకాలం చేసిన తర్వాత ఫిజిక్స్ బాగా డిమాండ్ ఉంటుంది,
ఛాలెంజింగ్గా ఉంటుంది అని చెప్తే దాన్ని తీసుకున్నాను అనమాట. సో లాస్ట్ ఆల్మోస్ట్ 19 years ఫిజిక్స్ టీచర్గా ఉన్నాను. నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ కొందరు స్టూడెంట్స్, సాయి సందీప్ రెడ్డి అండ్ అదర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ వెన్ ఐ వర్క్డ్ ఇన్ అదర్ కాలేజెస్. నియర్లీ 2000 స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ అంటే నేను మెంటర్ చేయడం ద్వారా నాతో పాటు అంటే అది దేవుడి దయ అనుకోవాలి, దే వెంట్ ఇన్ టు ఐఐటీస్. సో 2000 members ఐఐటియన్స్గా షేప్ చేయడం నాది కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఉందన్నమాట. సో లాస్ట్ 7 yearsలో వీ కేమ్ అవుట్ అండ్ వీ స్టార్టెడ్. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఎప్పుడైనా ఒక సిస్టమ్ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత దేర్ బి సమ్ పాజిటివ్ సమ్ నెగిటివ్స్. కొన్ని మాకు నచ్చలేదు, కొన్ని వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్. సో దానికి వీ ఫెల్ట్ లైక్ వీ కెన్ డూ బెటర్ అనే ఉద్దేశంతో మేము బయటకు వచ్చి 7 years నుంచి వీఆర్ రన్నింగ్ దిస్. అంటే మీరు ఆల్రెడీ కొంతమంది ఐఐటి అనే స్టూడెంట్స్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయటకు పంపించారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగే ఉంటాయి. అట్ ద సేమ్ టైం సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు బయటకు వచ్చి చేస్తే ఇంకా మంచి చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో బయటకు వచ్చారు, రైట్? సో వంశీకృష్ణ గారు, ఇప్పటి వరకు మీరు పిల్లలకి టీచింగ్ చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పన్నారు. బట్ పిల్లల్ని అసలు మనం మామూలుగానే ట్యాకిల్ చేయలేం, వి కాంట్ హ్యాండిల్ దెమ్. ఎందుకనంటే వాళ్ళకి ఉన్నటువంటి మెంటాలిటీ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఈ టీచింగ్ ఫీల్డ్లో మీరు పిల్లలతో ఎలా ఉంటారు అసలు? అంటే నా ఒపీనియన్ అయితే మాత్రం ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రియల్లీ ఆస్పైరింగ్. నేను చూసిన దాని ప్రకారము దే ఆర్ నాట్ లైక్ టైం పాసింగ్. మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఏదో వచ్చి టైం పాస్ చేద్దాం ఎంజాయ్ చేయడం అనేది ఉండదు. ఎస్పెషలీ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు హైదరాబాద్కి వచ్చి, పేరెంట్స్ చాలా హ్యూజ్ ఫేజ్లు కట్టి ఇక్కడ జాయిన్ చేస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది చేద్దామని వస్తారు, కానీ కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రోగ్రాంలో వాళ్ళు సెట్ కాకపోవడం వల్ల వాళ్ళ మైండ్ మారుతుంది. దెన్ దే స్టార్ట్ బిహేవింగ్ డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ సైకలాజికల్ ప్రెషర్స్, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్. కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొందరు అగ్రెసివ్గా తయారవుతారు. అప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్, వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్, వై దే ఆర్ డూయింగ్ ఇట్, డెఫినెట్లీ వాళ్ళని రెక్టిఫై చేయడం అనేది అంత ప్రాబ్లం కాదు. ప్రాబ్లం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి బిగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ సో మెనీ స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక క్యాంపస్లో ఉంటారు. ఒక ప్రిన్సిపల్ అందరినీ అంత పర్సనల్గా మాట్లాడి కౌన్సిల్ చేసే టైం ఉండదు, ఓపిక ఉండదు. అండ్ సమ్ కాలేజెస్లో సారీ టు సే దే డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పర్టీస్ ఆల్సో, ట్రైనింగ్ కూడా అవుతుందన్నమాట. But I don't think student point of view there is any problem. It's just that we are not able to handle their pressures. Our teenage lo there will be lot of physiological changes, psychological changes. అప్పుడు కరెక్ట్గా మనం మెంటర్ చేయగలిగితే దే విల్ డూ వెల్ డెఫినెట్లీ. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఐఐటికి సంబంధించి కానీ జేఈకి సంబంధించింది కానీ లేదా నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ మీరు ఎన్నో విషయాల మీద మీకు అవగాహన ఉంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే మిమ్మల్ని నాలెడ్జ్ బ్యాంక్ అనే అనొచ్చు, రైట్? అలా లేదండి, we have done our best. There are so many great personalities in the industry. We also have done some almost 20 years నుంచి వర్క్ చేశాను కాబట్టి yes, definitely I have certain expertise in that. By God's grace అంతా. సో ఇంత మంచి ఏమంటారు, ఇంత మంచి పరిజ్ఞానం ఉన్న మీకు చాలా విషయాల్లో పిల్లలు ఏంటంటే ఈ ఐఐటీలో జాయిన్ అవ్వాలన్నా లేదంటే ఈ నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కొంచెం పేరెంట్స్ ప్రెజర్ వల్ల లేదంటే వేరే వేరే కారణాలతో జాయిన్ అయిపోతారు, కానీ తర్వాత ప్రిపరేషన్ అయ్యేసరికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ పల్స్ని మీరు ఎలాగా పసిగడతారు? ఇది యాక్చువల్లీ స్ట్రెస్ అనేదండి, ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్ యాక్చువల్లీ. దీనివల్ల స్ట్రెస్ అనేది ఎంత డిఫికల్ట్ టాస్క్ అంటే దాన్ని హ్యాండిల్ చేయడం వల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దాట్. 1997లో there is one research which talks about stress versus performance relation అనేది. సో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్సన్ ఒక గిటార్ స్ట్రింగ్తో కంపేర్ చేస్తారు. గిటార్ స్ట్రింగ్లో మనం టెన్షన్ పెంచుకుంటూ వెళ్తుంటే దానిలో ట్యూన్ హయ్యర్ పిచ్ వస్తూ ఉంటుంది, బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే టెన్షన్ పెంచుతూ ఉంటే పిచ్ పెరుగుతూ ఉంటుంది. అలానే టెన్షన్ పెంచుకుంటూ వెళ్తుంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఈల్డ్ పాయింట్ వస్తుంది, ఆ తర్వాత అసలు టోటల్ పోతుంది. అండ్ ఇఫ్ యూ గో బియాండ్ దట్ బ్రేక్ అయిపోతుంది. సో అలాగే ఒక స్టూడెంట్ ఎనీ పర్సన్ ఒక దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గుడ్ స్ట్రెస్ అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్యాడ్ స్ట్రెస్ ఆర్ డిస్ట్రెస్. వీ కాల్ ఇట్ as గుడ్ స్ట్రెస్ ఇస్ గుడ్, డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఆల్సో. సో ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ లేకపోతే మళ్ళీ మనం మరీ రిలాక్స్ అయిపోయి వీ వోంట్ రీచ్ అవర్ పొటెన్షియల్ ఆల్సో దేర్. సో ఆ ఆప్టిమమ్ ప్రెషర్ అనేది ఉండాలి, అది ఉంటేనే వాళ్ళు ఛాలెంజింగ్గా ఉండి వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. అది సో అది ఎక్కడ కంటిన్యూ చేద్దాం. అయితే మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు, కాల్స్ ఫ్లో అయితే ఉంది. సో ఫస్ట్ కాలర్ వచ్చి అనిత గారు హనుమాన్ జంక్షన్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం అనిత గారు.
యా అన్ఫార్చునేట్లీ షీఈస్ వెయిటింగ్ ఫర్ right. సో శంకర్ గారు లైన్లో ఉన్నారు. నమస్కారం శంకర్ గారు. నమస్కారం మేడం. వంశీకృష్ణ గారు ఉన్నారు, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. ప్లీజ్ శంకర్ గారు మీరు మాట్లాడండి. నమస్కారం మేడం. కొంచెం మాట్లాడండి, మీ వాయిస్ మాకు శంకర్ గారు, ఆడిబుల్ గానే ఉంది, చెప్పండి. చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్ మీ లైవ్ చూస్తున్నాను నేను. సార్. సార్ మీ లైవ్ చూస్తున్నాను. ఓకే అండి, క్యారీ ఆన్. సార్ ఇది నేను కొంచెము ఎంబీఏ గురించి అడగాలనుకుంటున్నాను. ఎంబీఏ గురించి ఏమన్నా సలహాలు చెప్పగలరు సార్ మాకు? ఈ ఎంబీఏ అనేది ఇట్స్ మాస్టర్స్ డిగ్రీ అండి, అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత జరిగేది అది. అంటే మేము యాక్చువల్లీ వీఆర్ ఫోకస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ అండ్ దెన్ దాట్. సో ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి, గ్రాడ్యుయేషన్ తర్వాత మాస్టర్స్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్లీ ఐ ఆల్సో డిడ్ ఎంబీఏ ఫ్రమ్ ఐఎం బెంగళూరు. సో దానికి ఎంబీఏ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది, అవసరం అవుతుంది. అది ఏ దానిలోనే చేయొచ్చు. మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు. సో బట్ యూ నీడ్ టు డూ దట్ వన్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్. దాని తర్వాత యాక్చువల్లీ ఎంబీఏలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. మన ఇండియాలో తీసుకుంటే క్యాట్ ఎగ్జామ్ అని ఉంటుంది, కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది. దట్ ఈస్ వెరీ రెప్యూటెడ్. అంటే ఐఐటీస్కి ఎలాగో ఐఐఎమ్స్కి అది అనమాట. అది ఆ ఎగ్జామ్ రాస్తే చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. అవి కాకుండా వేరియస్ అదర్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఆ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ అప్రోచ్ అస్ సెపరేట్లీ. యా మరలా అనిత గారు కనెక్ట్ అయ్యారు, మాట్లాడదాం. నమస్కారం అనిత గారు. నమస్కారం అండి. చెప్పండి మీకున్న డౌట్ ఏంటో. వంశీకృష్ణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునండి. ఇప్పుడు బాబుకి జేఈ మెయిన్స్ లో పెట్టే టెస్ట్ ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్ రావాలంటారు? స్టార్టింగ్ అదే చైతన్యలో చదువుతున్నాడు బాబు. ఓకే అండి. 120 మార్క్స్ అలా వస్తున్నాయండి 300కి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 300కి. అయితే మా బాబుకి ర్యాంక్ క్యాచ్ చేయగలడంటారా అని. సో ఇప్పుడు ఈ ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ అనేది రెండు రకాలుగా వాడతామండి దాన్ని. ఒకటేమో క్వాలిఫై ఎగ్జామినేషన్ ఫర్ అడ్వాన్స్డ్, ఇంకొకటి అడ్మిషన్ ఎగ్జామినేషన్ ఫర్ ఎన్ఐటీస్. సో ఇప్పుడు మనకి ఎన్ఐటీస్లో మీకు సీటు కావాలి అనుకుంటే, మీరు జనరల్ కేటగిరీ అనుకుంటే మీకు అరౌండ్ 200 మార్క్స్ తెచ్చుకోగలిగితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. మనకి ఎన్ఐటి వరంగల్లోనే మంచి బ్రాంచ్ వస్తుంది, మీకు 200 అవుట్ ఆఫ్ 300 తెచ్చుకోగలిగితే. అలా కాకుండా నేను ఐఐటీకే వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ జేఈ మెయిన్స్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, అరౌండ్ 110, 120 మార్క్స్ వస్తే కూడా సరిపోతుంది. అంటే స్టూడెంట్ యొక్క ఆబ్జెక్టివ్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే సేఫ్గా ఉండాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద మార్క్స్ తెచ్చుకోగలిగితే ఎన్ఐటీస్లో కానీ లేకుంటే నెక్స్ట్ లెవెల్ అయినటువంటి IIITస్లో కానీ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి తను ఏ పొజిషన్లో ఉన్నాడో తెలిస్తే దాన్ని బట్టి మనం ఎలా సజెషన్స్ ఇవ్వచ్చు చెప్పచ్చండి. బట్ ఒకటేంటంటే వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్, అందరికీ మేడం అనిత గారితో పాటు అందరికీ చెప్పడం ఏంటంటే, ఐఐటి కోచింగ్ అందరికీ తీసుకోవడం మంచిదే ఎవరైతే ఆస్పైరింగ్ ఉన్నారో. కానీ అందరికీ ఐఐటి రావాల్సిన అవసరం లేదు, అందరికీ రావు కూడా. అన్ని సీట్లు ఉండవు, 15,000 సీట్లే ఉంటాయి. కానీ ఐఐటి కోచింగ్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అది బెనిఫిట్ అవుతుంది వాళ్ళ ఫ్యూచర్లో. ఎందుకంటే ఆ నెక్స్ట్ లెవెల్ చాలా ఉన్నాయి యూనివర్సిటీస్ మనకి, వాటిలో వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. రైట్. సో ఇప్పుడు మనం ఇందాక కంటిన్యూ చేసుకుంటే కనుక బ్యాడ్ స్ట్రెస్ దగ్గర ఆగాం. ఎస్ మ్యామ్. సో అది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే ఐ సీ దట్ మనకి ఈ ఐఐటి కోచింగ్ అనేవి 3 టైప్స్ ఉన్నాయండి. ఇప్పుడు మామూలుగా మన తెలుగు స్టేట్స్లో చూసినట్లయితే ఒకటేంటంటే 2 years ఇంటెన్సివ్ ప్రోగ్రామ్, 2 yearsలోనే మొత్తం చేసేసేయాలి, కంప్లీట్ అయిపోయి ఐఐటికి వెళ్ళిపోవాలండి, అది ఇంటెన్సివ్గా ఉంటుంది. ఇంకొకటేమో 3 years రిలాక్స్డ్ ప్రోగ్రామ్, అంటే 2 years ఇంటర్మీడియట్ చదివి ఇంకొక 1 year లాంగ్ టర్మ్ తీసుకొని 3 years కొంచెం కంఫర్టబుల్గా చదువుకోవచ్చు అనమాట. అది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వచ్చి ఈ 2 years ప్రోగ్రామ్ ముందు ఫౌండేషన్ పెడతారు. ఈ 8th క్లాస్ నుంచో 9th క్లాస్ నుంచి ఫౌండేషన్ పెట్టుకోవడం. సో ఫౌండేషన్ నడిపి తర్వాత ఈ ఇంటర్మీడియట్కి వస్తారు. అలా 3 ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట జనరల్గా. అది స్టూడెంట్స్ ఎవరైతే కొంచెం సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఆ 2 year ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ చేసేస్తారు. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. అది ఎస్ సార్, ప్లీజ్ పాజ్ ఫర్ సమ్ టైమ్. కాలర్ ఉన్నారు అగైన్. సో బహుమానం గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తారు. నమస్కారం బహుమానం గారు. నమస్తే మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మా బాబు శ్రీ చైతన్య ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు సార్. ఓకే అండి. విజ్ఞాన్ జ్యోతి పబ్లిక్ స్కూల్లో 90% సిబిఐ కోర్స్ సార్. సిబిఎస్ఈ అండి. ఓకే, వెరీ గుడ్. సిబిఎస్ఈ సార్. ఓకే అండి.
ఈ ఫస్ట్ ఇయర్ ఐఐటి జేఈ మెయిన్స్ లో జాయిన్ చేసాం సార్. ఓకే అండి. అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఐఐటి లేక కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రస్తుతం సార్. అవునండి. సో అది అండర్స్టూడ్ అండి. నాకు పాయింట్ బేసిక్గా మనకి ఏమవుతుందంటే కొన్ని బిగ్ ఇన్స్టిట్యూట్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ అండి, ఆ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఆ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళ దగ్గర ఇంటర్మీడియట్ చదువుతారు, వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటారు. వాళ్ళకి స్కూల్లో ఉన్న ఫౌండేషన్కి సరిపోయే విధంగా వాళ్ళు కాలేజీలో ప్రోగ్రామ్ వేసుకుంటారు. సో వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ జాయిన్ అయితే వాళ్ళకి స్మూత్గా అయిపోతుంది. అలాగే వేరే స్కూల్స్ నుంచి వచ్చారనుకోండి, ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. అది ఒకటి మేజర్ ఆస్పెక్ట్ అది, ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్ కంప్లీట్లీ వాళ్ళ స్టూడెంట్స్ కోసం వేసుకుంటారనమాట. అది ఇంకొక పాయింట్ ఏంటంటే సిబిఎస్ఈ నుంచి వచ్చిన స్టూడెంట్స్లో ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుందండి. పాజిటివ్ ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ బాగుంటాయి, కాన్సెప్చువల్ క్లారిటీ బాగుంటుంది. కానీ మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా ఉంటారు. ఇదేమో డైరెక్ట్గా ఐఐటి కోచింగ్ ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తారంటే అసలు బ్రిడ్జ్ కోర్స్ అంటూ ఏముండదు, ఒకేసారి డైరెక్ట్గా వాళ్ళు హై లెవెల్ వెళ్ళిపోతారు. అందువల్ల స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి స్టార్టింగ్లో కాన్ఫిడెన్స్ పోయిందంటే ఇంక మళ్ళీ వాళ్ళు దే విల్ నాట్ బీ ఏబుల్ టు రికవర్ అది. సో కాబట్టి తనకి ఒక పర్సనల్ కౌన్సిలింగ్ అనేది ఇస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. బట్ స్టిల్ టైమ్ ఈజ్ దేర్, ఫస్ట్ ఇయరే కాబట్టి సెకండ్ ఇయర్ ఇంకా ఉంది, చేసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఒక పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తే హీ విల్ డూ ఇట్ అండి, డెఫినెట్లీ హీ కెన్ డూ దట్ బెటర్. ఎస్, వంశీకృష్ణ గారు మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు గారు విజయవాడ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం దుర్గారావు గారు. నమస్కారం అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. నమస్తే అండి దుర్గారావు. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి. ఓకే అండి. చైతన్య నారాయణ అండి. ఓకే అండి. అంటే కొంచెం డల్ గా ఫీల్ అవుతున్నాడు. రేపు ఐఐటి జేఈకి మెయిన్స్ కి మేము ప్రిపరేషన్ అవ్వాలంటే వాడు మాకు పరిస్థితి స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాడు ఎక్కువగా. అదేలేండి. స్ట్రెస్ అవుతున్నాడు. అంటే మరి దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా? వాడిని ఎలా ప్రిపేర్ చేయాలి? లాంగ్ టర్మ్ తీసుకోవాలా? కాలేజీ దాన్ని బట్టి సరిపోద్దా ఎన్ఐటికి? ఓకే అండి. సో ఇప్పుడు స్టూడెంట్స్, అదే మేము ఇప్పుడే స్ట్రెస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. స్టూడెంట్స్ ఒక రేంజ్ స్ట్రెస్ వరకు తీసుకోవడం ఓకే, కానీ బియాండ్ దట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఫెటీగ్ అయిపోతారు, డల్ అయిపోతారు, మనతో మాట్లాడరు సరిగా, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోతుంది. అలాంటి జరుగుతున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ తనకి సూట్ కావట్లేదని క్లియర్. అది ప్రోగ్రామ్ సూట్ కానప్పుడు మనం ఏం తీసుకోవాలంటే, ఇఫ్ ఐఎమ్ దేర్, నా సన్నే అక్కడ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఆ ప్రోగ్రామ్ అయితే మారుస్తానండి. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హిమ్ అన్నప్పుడు అది స్ట్రెస్ క్రియేట్ చేయడం మంచిది కాదు కదా. సో అలాగే ఇప్పుడు వేరియస్ కాలేజెస్లో, ఏ కాలేజ్లో అయినా సరే దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ దే డిజైన్. ఆ ప్రోగ్రామ్ని బట్టి చేసుకుంటే బెటర్. ఇది ఇప్పుడు ఎలాగో ఫస్ట్ ఇయర్ అయిపోతుంది కాబట్టి జనరల్గా కొంత స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయినా సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి అది కవర్ చేసుకోగలుగుతారు. లెట్ us హోప్ దట్ హీ విల్ డూ దట్. అయిపోయిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత అప్పటికి కూడా పర్ఫార్మెన్స్ సరిగా లేదనుకుంటే అప్పుడు మనం చూడొచ్చు. బట్ ఇంటర్మీడియట్తో ఈ ఐఐటి ఎగ్జామ్ రాసితే దాంతోనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఆ ఆప్షన్స్లో మనం చూద్దాం, డిస్కస్ చేద్దాం. అవన్నీ కాదు నాకు ఐఐటియే కావాలి, నాకు ఇప్పుడు రాలేదంటే అప్పుడు మనం లాంగ్ టర్మ్ గురించి డిస్కస్ చేయొచ్చండి. అది ఎస్, రైట్. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నాని గారు విజయవాడ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం నాని గారు, చెప్పండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా బాబు, హలో, చెప్పండి సార్. మా బాబు ఫిడ్జీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. వెరీ గుడ్ అండి. ఫిడ్జీ ఇంటర్నేషనల్ కాలేజ్లో విజయవాడ బ్రాంచ్ అండి. ఓకే అండి. మా బాబుకి ఇప్పుడు ప్రజెంట్ ఏఐటీఎస్ లో టెస్ట్ లో 120, 130 మార్క్స్ వస్తున్నాయండి. ఓకే అండి. తనకి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఏదైనా వస్తుందండి? నా పాసిబిలిటీ ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 120 మార్క్స్ వచ్చాయంటే ఐఐటి జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఐఐటి జేఈ అడ్వాన్స్డ్కి వెళ్తాడు. అంటే సెకండ్ లెవెల్కి వెళ్ళేటువంటి 2,50,000 స్టూడెంట్స్లో అయితే కంపల్సరీగా ఉంటాడు. కాకపోతే 120 మార్క్స్ అంటే మీకు ప్రాబ్లీ 95% అలా వస్తుంది. అలాంటప్పుడు జనరల్ కేటగిరీ అయితే మాత్రం ఎన్ఐటీస్లో రావడం అనేది కష్టమవుతుంది, అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ పర్ఫార్మెన్స్ని బట్టి. బట్ కాకపోతే ఇంకా టైం ఉంది, గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయి, లెట్ హిమ్ ట్రై. ఇప్పుడు జేఈ మెయిన్స్ phase 1 జనవరిలో ఉంటుంది. అది కాకుండా మళ్ళీ జేఈ మెయిన్స్ phase 2 కూడా ఉంటుంది. ఆ టైంలో ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లెట్ us see అండి. బట్ హీ షుడ్ టార్గెట్ 180 మార్క్స్ అట్లీస్ట్. అప్పుడు మాత్రమే ఎన్ఐటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు నెల్లూరు నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే మేడం. చెప్పండి, మీకున్న డౌట్ ఏంటో సార్తో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా బాబు
ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓకే అండి. ఆ, అయిన తర్వాత మేము ఏఎంఎల్ తీసుకున్నాడు సార్ కోర్సు. అంటే ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకున్నారండి? సివిల్ మేడం, సివిల్ సార్. ఓకే, సివిల్స్ తీసుకున్నారు. ఆల్ రైట్. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ ఆ, చేసుకున్నారు. ఏఎంఎల్ చదువుకున్నాను సార్. ఓకే అండి. యా, ఏఐఎంఎల్ అనేవి అదే ఆర్టిఫిషియల్ అంటే ఎనీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి ఎవరైనా చేయొచ్చండి. అది ఒక ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. గోయింగ్ ఫార్వర్డ్ అయితే మాత్రం ఏఐకి చాలా డిమాండ్ ఉంటుంది. కాకపోతే దాన్ని గ్రాడ్యుయేషన్ చేయడం కరెక్ట్ కాదు, కానీ కంప్యూటర్ సైన్స్ లేక సివిల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచెస్ తీసుకొని స్పెషలైజేషను లేకుంటే అడిషనల్ కోర్సెస్ అని ఏఐ చేసుకుంటే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ స్టూడెంట్ యొక్క ఒపీనియన్ కూడా మనం తీసుకోవాలి. అంటే తను ఎలాంటి జాబ్ కోరుకుంటున్నాడు, జాబా లేకుంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నాడా, ఇమీడియట్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాడా, దట్ ఆల్సో వీ నీడ్ టు టేక్. బట్ యూ కెన్ డూ ఇట్. అక్కడ కాకపోతే థర్డ్ ఇయర్లో వాళ్ళు కొన్ని మినీ కోర్సెస్ చేయాల్సి ఉంటాయి. కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివి చేస్తే ఈ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అప్పుడు వాళ్ళకి తర్వాత వాళ్ళు ఈ ఏఐలో కోర్సు చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. లేకపోతే మనకి అంత మంచి యూనివర్సిటీస్ రావు. కాబట్టి థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే దాని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ రీసెర్చ్ పేపర్స్లోనూ అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి చూసుకోండి. యా రైట్. వంశీకృష్ణ గారు మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈశ్వరరావు గారు నెల్లూరు నుండి. నమస్కారం ఈశ్వరరావు గారు. నమస్తే మేడం. చెప్పండి, మీకున్న డౌట్ ఏంటో సార్తో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు మా బాబు శ్రీ చైతన్యలో సిబిఎస్ఈ బ్రాంచ్ 6th క్లాస్ చదువుతున్నాడు. ఓకే అండి. సార్, ఫ్యూచర్లో వాడు ఐఐటికి తీసుకోవాలి అంటే నేను ఇప్పటి నుంచి ఎటువంటి ప్లాన్స్ తీసుకోవాలి? నేను కూడా మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఏ ఏరియాలో ఎక్కువగా వాడిని మనం ముందుకు తీసుకొస్తే రేపు ఫ్యూచర్లో ఎలా బాగుంటుంది అనేది కొద్దిగా నాకు గైడ్ చేయండి. వెరీ గుడ్ అండి. సో మీరు సిబిఎస్ఈలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఆల్రెడీ మీరు ఇస్తున్నట్టే ఆ స్కూల్స్లో డెఫినెట్లీ దే ఫాలో దట్, మినిమం కొంత ఫాలో అవుతారు. కాబట్టి దాంతోపాటు సిబిఎస్ఈ కరికులంలో ఉన్న మేజర్ ప్రాబ్లం మ్యాథ్స్ కొంచెం లైట్గా ఉంటుంది. మీకు తెలుసు, మీరు మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి మ్యాథ్స్ బాగా తగ్గించేశారు. క్వశ్చన్స్ క్రియేటివ్గా ఇచ్చిన కంటెంట్ బాగా తగ్గించేశారు. కాబట్టి మీరు, నా ఒపీనియన్ ఏంటంటే అడిషనల్గా ఎవ్రీ వన్స్ ఇన్ 2 days లేకుంటే ఎవ్రీడే కుదిరితే ఒక 45 minutes to 50 minutes డైలీ ఒక ట్యూషన్ పాయింట్ లాగా పెట్టుకొని కొన్ని టాపిక్స్ మీద ఫోకస్ చేసుకుంటే బెటర్. లైక్ ట్రిగ్నోమెట్రీ కానీ, లీనియర్ ఈక్వేషన్స్ సాల్వింగ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లిటిల్ బిట్ ఆఫ్ జామెట్రీ అండ్ దెన్ కోఆర్డినేట్ జామెట్రీ, ఇలాంటివి ఎలాగో 10th class సిలబస్లో ఉన్నవే. దాన్ని కొంచెం డెప్త్లో చేయించుకోగలిగితే 10th class అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆ క్యాల్కులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఆ సింప్లిఫికేషన్ ఫాస్ట్గా చేయగలిగితే దెన్ దే విల్ డూ వెల్. సరిపోతుందండి అప్పుడు. యా, వంశీకృష్ణ గారు లాస్ట్ కాలర్ మాట్లాడదాము. వీరరాఘవులు నాయుడుపేట నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మా అబ్బాయి ఇప్పుడు 2nd year చదువుతున్నాడు సార్. ఓకే అండి. మా అబ్బాయి ఇప్పుడు ఆ అబ్బాయికి ఎయిమ్స్. ఓకే సార్, ఎయిమ్స్ కొట్టాలని ఉంది మీ బాబుకి. మేడం, మెయిన్స్ లో మా అబ్బాయికి ఎగ్జామ్ పెడుతున్నారు సార్. చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి, 30-40 అలా వస్తున్నాయి. ఓకే అండి. ఆ అబ్బాయికి ఏడన్నా అంటే NEET లో కానీ లేదంటే ఐఐటిలో కానీ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే మా అబ్బాయి ఎస్సీ కమ్యూనిటీ కిందకి వస్తాడు సార్. ఓకే అండి. ఎన్ని మార్కులు వస్తాయన్నారు? 30 to 40. ఓకే. ఒక్కొక్కసారి 50 వస్తున్నాయి సార్ 300కి. రైట్. జేఈ మెయిన్స్లో 30 to 40 అంటే చాలా దూరం ఉన్నట్టండి. కనీసం ఒక 150 మార్క్స్ అనేది తెచ్చుకోగలిగితే బెటర్. మనకి మంచి యూనివర్సిటీస్లో డెఫినెట్లీ వస్తుంది. వర్స్ట్ కేస్ సినారియోలో కనీసం 110-120 మార్క్స్ అనేది తెచ్చుకోగలగాలి. సో దానికి ఇప్పుడు ఉన్న టైము అంటే phase 1 ఇప్పుడు జరుగుతుంది, జనవరిలో ఉంది, ప్లస్ మళ్ళీ ఏప్రిల్లో 2nd phase ఉంది. కాబట్టి ఈ 4 months లెట్ దమ్ ప్రాక్టీస్ దట్. కొంచెం 100+ తెచ్చుకోవడానికి ట్రై చేయనివ్వండి. అప్పుడు మనం అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 80 మార్క్స్కి అయిపోతుంది. అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్సీ కేటగిరీలో. సో దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. రైట్. సో చాలా మంచి విషయాలు మాకు చెప్పారు, అట్ ద సేమ్ టైం ప్రేక్షకులకు చెప్పారు. ఇంకా కాల్స్లో వస్తూనే ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు మిమ్మల్ని అడగాల్సి ఉంది, కాకపోతే సమయం కొద్దిగా ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మంచి సంస్థను స్థాపించారు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి మాకు ఇన్ని మంచి విషయాలు తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఎస్. సో చూశారు కదండి, స్పెషల్ కార్యక్రమంలో ఎంతో అనుభవం విద్యలో ఉండి ఒక విఐఐటి
జేఈ అకాడమీని స్థాపించి విద్యలో నూతన ప్రమాణాలను రూపొందించినటువంటి వంశీకృష్ణ గారితో ఇప్పటివరకు స్పెషల్ ఇంటర్వ్యూ చూసాం. మరిన్ని కార్యక్రమాల కోసం ప్రైమ్ 9 ఛానల్ని చూస్తూ ఉండండి. నిజం ఇదే మైజం.